మేమంతా కలిసి ఫంక్షన్కి వెళ్తున్నామండి. మంచిలి అవుట్లుక్ అయితే ఇలా ఉంది. ఇలా రెడీ అయిపోయాము ఫంక్షన్ కోసం అని చెప్పేసి. అత్తమ్మ ఇవిడైతే నిన్న హైదరాబాద్ పెళ్ళికి వెళ్ళొచ్చి ఈరోజు మళ్ళీ ఫంక్షన్ అండి. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో అండి, ఒక మంచి వీడియో అనమాట. ఎందుకంటే నేను ఖత్తర్ నుంచి వచ్చిన తర్వాత ఒక మంచి ఫంక్షన్కి అయితే వెళ్ళాము. అందుకని చెప్పేసి మీ వరకు తీసుకొస్తున్నాను. ఫంక్షన్ కోసం అని చెప్పేసి మా తిప్పలు చూడండి. ఆ నైట్ నుంచే మేము కూడా మొత్తం రెడీ అవ్వడం మొదలు పెట్టామన్నమాట. మా అమ్మాయికి మెహందీ పెడుతున్నానండి. మా అమ్మాయికి ఎలా అంటే నిద్రపోతున్నప్పుడే మెహందీ పెట్టాలి. పొద్దునప్పుడు పెట్టాము అంటే ఒక గంట ఉంచుకుని కడిగేసుకుంటుంది. అది పండగ ముందే కడిగేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి లేట్ అయినా నేను నిద్రపోకుండా 1 గంట అయినా 2 అయినా సరే నేను కోన్ పెడుతూనే ఉంటాను. పెట్టిన తర్వాత చూస్తే ఓకేనండి, మళ్ళీ మొహానికి రాసుకుంటుందని కాపలా కూడా కాస్తాను అనమాట. అంటే నాకు అంత పిచ్చి అమ్మాయి అంటే. అందుకని చెప్పేసి ఇంకా అమ్మాయిని అలా రెడీ చేయడం కోసం ఇంకేమైనా చేసేస్తాను అనమాట. ఫైనల్లీ కోన్ పెట్టాము. అంతవరకు అంతకు ముందైతే ఇలా పువ్వులు కూడా కట్టుకున్నాను అనమాట. మా ఇంటి దగ్గర ఎలా అంటే పువ్వులు అమ్ముతారండి. కావాలంటే కట్టేసి కొనుక్కోవచ్చు, లేదంటే మనం కట్టుకోవచ్చు అనమాట. విడి పువ్వులు కొనుక్కొని అలా దండలు కట్టేసి అలా ఎలాడేసాము. పొద్దున్నే పెట్టుకుందాం అని చెప్పేసి ఈ నైట్ అంతా జాగారం చేసి పొద్దున్నే నీట్గా రెడీ అయ్యి ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయామండి. నేనైతే ఫస్ట్ టైం ఎక్కువ పువ్వులు పెట్టుకున్నాను అనమాట పెళ్ళి తర్వాత. పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ అన్ని పువ్వులు పెట్టుకోలేదు, కానీ ఈ ఫంక్షన్లో అయితే ఎక్కువ పువ్వులు పెట్టుకుని అసలు మాదిరిగా వెళ్ళలేదండి. ఫైనల్లీ అవుట్లుక్ అయితే ఇలా ఉందన్నమాట. రెడీ అయిపోయాము. అమ్మాయి, నేను, మా అబ్బాయి, అత్తమ్మ కూడా వెళ్ళాము. మేమంతా కలిసి ఫంక్షన్కి వెళ్తున్నామండి. మంచిలి అవుట్లుక్ అయితే ఇలా ఉంది. ఇలా రెడీ అయిపోయాము ఫంక్షన్ కోసం అని చెప్పేసి. అత్తమ్మ ఇవిడైతే నిన్న హైదరాబాద్ పెళ్ళికి వెళ్ళొచ్చి ఈరోజు మళ్ళీ ఫంక్షన్ అండి. టూర్లు తెగేసేస్తున్నారు. మా అబ్బాయి, అమ్మాయి అన్నమాట. వీడు కూడా అంతే, పెళ్ళికి వెళ్ళి వచ్చాడు నిద్రమోహన్ తోటి మళ్ళీ ఫంక్షన్కి వస్తున్నాడు అనమాట. మా అమ్మాయి లుక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో చెప్పేసేయండి, ఎలా ఉన్నాం ఏంటని చెప్పేసి. సరే, ఫంక్షన్ ఎవరిది అంటే మనం చెప్పాను కదా, మనకి కుండ బిర్యానీ వచ్చింది కదా, తమ్ముడు వాళ్ళ అమ్మాయిది అనమాట. ఫంక్షన్కి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో కూడా ఏదైనా మనకు అవకాశం ఉంటే పెడతాను. ఇదండి వీడియో. ఫంక్షన్ రోజుని ఫుల్ వర్షం అయితే ఉందండి. ఇంకా ఆగేదే లేదని చెప్పేసి మేమైతే బయలుదేరిపోయామండి. తడుచుకుంటూనే వెళ్ళిపోయాము. మా ఇంటి దగ్గర అయితే గట్టి వర్షం ఉంది, కానీ మంచిల్లో అయితే అంత వర్షం లేదండి. బాగుంది చక్కగా. మేమైతే మన పల్లె వెలుగు బస్సులో అయితే వెళ్ళామండి. లాస్ట్ సీట్లో అయితే కూర్చున్నాము. లాస్ట్ సీట్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్లు మా పిల్లలైతే లాస్ట్ సీట్లో అయితే కూర్చోబెట్టేశారు. చదువుకునే పిల్లలకి, స్టూడెంట్స్కి ఎక్కువగా ఆ లాస్ట్ సీట్ ఎందుకు ఇష్టపడతారనమాట. నన్ను కూడా అందులో కూర్చోబెట్టారు. ఫైనల్లీ అయితే రీచ్ అయ్యామండి. ఇది మంచిలి మనకి అత్తిల్ రోడ్ అనమాట. అత్తిల్ రోడ్లో బాలాజీ కన్వెన్షన్ అని చెప్పేసి ఉందండి. చాలా బాగుంది. ఏసీ అన్నమాట. ఫంక్షన్ హాలు సూపర్ ఉందండి. నేను ఫస్ట్ టైం ఫంక్షన్ హాల్లోకి ఫంక్షన్కి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. చుట్టుపక్కలంతా పచ్చని పొలాలు, పొలాల మధ్యలో ఫంక్షన్ హాలు సూపర్ ఉందండి. మేమైతే కోతలు జరిగిపోయిన తర్వాత వెళ్ళామన్నమాట. మనకి మామూలుగా పచ్చని పొలాలు ఉంటాయి కదండి, ఆ టైంలో వెళ్తే భలే ఉంటుంది. వ్యూ అంతా చూడడానికి ఇంకా బాగుంటుంది. మేమైతే కోతల టైం కదా, ఈ టైంలో వెళ్ళామండి. బాగుంది. సిట్టింగ్స్ కూడా బాగున్నాయండి. పెద్ద హాలు చాలా బాగుంది. ఏసీ అన్నమాట. చాలా చాలా బాగుంది. ఆ ఫంక్షన్ చేసుకోవడానికి అయితే కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. మాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఇంటి దగ్గర, ఈ పల్లెటూరులో ఇంటి దగ్గర చేసే ఫంక్షన్స్ చూడడమే తప్ప ఇలా ఫంక్షన్ హాల్లోకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అందుకని చాలా హ్యాపీగా అనిపించింది, ఎగ్జైటింగ్గా కూడా అనిపించింది అనమాట. సింపుల్గా డిజైన్ చేశారండి. చూడడానికి చాలా బాగుందన్నమాట. మా మేనకోడలి ఫంక్షన్ చాలా చాలా లుక్గా చాలా బాగుందండి. ఫైనలీ మేమైతే ఫంక్షన్కి వెళ్ళేసాము. అక్కడ మా తమ్ముడు వాళ్ళు అందరు కనిపించారు. హాయ్ చెప్పేసాము, అందరినీ పలకరించేసాం అనమాట. ఈ ఫంక్షన్కి మీలో ఎవరైనా వచ్చింటే కనుక నాకు కామెంట్లో చెప్పండి. ఈ ఫంక్షన్లో నాకు ఒక అమ్మాయి అయితే మీట్ అయ్యారు. మీరు ఇలా టిక్టాక్లో చేస్తారు కదా అని చెప్పేసి భలే అనిపించిందండి. ఇక్కడైతే బైక్ పార్కింగ్ అయితే సూపర్ ప్లేస్ ఉందండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బైక్లే షోరూంలో ఉంటాయి. అలా కూడా ఇంకా ఎక్కువగా ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ మేమైతే భోజనాలకి అయితే వచ్చేసాము. మనం వెళ్ళేది ఫంక్షన్కి ఎందుకంటే భోజనాలకే కదా. ఇక్కడైతే చాలా బాగా నచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అట్టాకుల్లో తింటున్నాం కాబట్టి ఆ ఫీల్ చాలా బాగుందండి. ఇప్పటి వరకు పేపర్ ప్లేట్లే కదా, ఈ అట్టాకుల్లో పెట్టడం చాలా బాగా అనిపించింది అనమాట. అట్టాకులు అయితే భోజనాలు ఫస్ట్ వాటర్ అయితే
పెట్టేశారు. ఇంకా ఏమేమి ఐటమ్స్ పెట్టారని చెప్పేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. నోరు ఊరుతుందా? ఊరే ఉంటుంది. చూడగానే బూరు చూసారు కదా, బూరు చూడగానే నోరు ఊరుంటుందండి. ఫస్ట్ బూరు అయితే వేశారు, అదే వాటర్ తర్వాత బూరు వేశారండి. ఇది వచ్చేసి చేపల ఫ్రై అండి. ఆ చేపల ఫ్రైతో పాటు నిమ్మకాయ పత్తి కూడా వేశారు. చాలా బాగుంది. ఆ తర్వాత వచ్చేసి బిర్యానీ అండి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి. వంటలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా కర్రీస్ మామూలే కదా, కామనే కదా మనకి ఫంక్షన్లో అంటే అలా ఉంటుందని చెప్పేసి, అలానే మటన్ కర్రీ, చికెన్ కర్రీ, చికెన్లో కాజు వేశారు. అబ్బా, చికెన్ కర్రీ అయితే చాలా బాగా చేశారండి, బాగా నచ్చింది నాకైతే. మనకైతే పలవలో ఖచ్చితంగా పెరుగు చట్నీ అయితే ఉండాలండి. ఫీలే బాగుంటుంది, అందుకని చెప్పేసి ఒక ముద్దకైనా పెరుగు చట్నీ వేసుకుని అయితే తింటాను. మీలో ఎంతమంది అలా తింటారు నా కామెంట్లో చెప్పేయండి. చాలామందికి ఇష్టం ఉండదు కూడా, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, ఏం కాదు. ఫైనల్లీ మా ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ని పెరుగు అరటిపండు కామనే కదండి. ఫైనల్లీ లాస్ట్లో అయితే ఐస్ క్రీమ్ ఇచ్చారండి. ఐస్ క్రీమ్ తినేసి జాయిగా బాయ్ చెప్పేసి ఇలా వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి ఇంకొకసారి చెప్తానండి, బాలాజీ కన్వెన్షన్ అని చెప్పేసి మనకి మంచిలి అండి. మంచిలి నుంచి అత్తిరికి వెళ్ళే రోడ్లో ఉంది. చాలా బాగుందండి, పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇక్కడికి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఒక సిస్టర్ అయితే చూసారని నన్ను చూసి అడుగుతున్నారనమాట. చాలాసేపు చూస్తున్నారు నన్ను, ఎందుకు ఇలా చూస్తున్నారు, ఏమైంది అనుకుంటున్నాను అనమాట. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసామండి. ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా జరిగింది. ఆ ఫంక్షన్ నుండి వచ్చేస్తున్నప్పుడు ఒక సిస్టర్ అయితే గుర్తించారు, మీరు టిక్ టాక్ చేస్తారు కదా అని చెప్పేసి. టిక్ టాక్ కాదు కానీ యూట్యూబ్ అండి. ఆ టైంలో చెప్పాలంటే కూడా నాకు కొంచెం ఎగ్జైటింగ్ అనిపించింది అనమాట. ఆవిడ నా వైపు చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారో తెలియట్లేదు. ఎందుకు చూస్తున్నారు అనుకునే లోపే ఇంకా ఆవిడ వచ్చారనమాట. వచ్చి మీరు చేస్తారు కదా టిక్ టాక్లో అని చెప్పారనమాట. ఈలోపు బస్ కూడా వచ్చేసింది, మాట్లాడుకునే టైం కూడా లేదు మా కోసం అని చెప్పేసి. కొంచెం చల్లగా ఉందన్నమాట. 4 రోజుల నుంచి చాలా చాలా వేడి ఉండేది. ఈరోజు కొంచెం చల్లగా ఉంది. మేనకోడలు సెలవు అంటారు కదా, అట్లా అన్నమాట. సెలవు చేసుకుందామే, చల్లగా ఉందండి. ఈరోజు మా కాస్ట్యూమ్ అండి, ఇదంతా చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ఇంత పెద్ద పెద్ద జుంకీలు పెట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం అండి. ప్రతిదీ ఫస్ట్ టైం అంటారేమో, కొత్తగా ట్రై చేశాను అన్నమాట. ఈ జుంకీలు చాలా బాగున్నాయండి, బాగున్నాయి. తర్వాత ఇది కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఇంత పెద్ద పెద్దగా హెవీగా రెడీ అవ్వడం అంటే అంత నచ్చదు, కానీ ఈరోజు అలా రెడీ అయిపోయాము. ఫైనలీ ఇలా వచ్చేసామన్నమాట. ఓకేనండి, ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా చెప్పేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఇది ఉపయోగపడే వీడియో కాదు, కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేసేయండి. మన ఛానల్ని చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.